మధురవాడ, ఆరులోవ ప్రాంతాల్లో లక్షలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలకు 2015, 2017 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 296, 388 జీవోల ప్రకారం ఇచ్చిన పట్టాలను రిజిస్ట్రేషన్ చేయాలని, జీవో 30 ప్రకారం పేదల ఇళ్లకు పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. జగ్గురాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెద్దలపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం విశాఖ రూరల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద కొత్త పట్టాలు, గతంలో ఇచ్చిన పట్టాలకు రిజిస్ట్రేషన్ కోసం వేలాది మందితో ఆందోళన చేపట్టింది. ఈ ధర్నాకు ముందు డైరీ ఫార్మ్ జంక్షన్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ప్రదర్శన చేపట్టింది. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడుతూ, గెడ్డలు, కాలువలు, వివాదపు స్థలాల్లో ఉన్న వాయిక్ సైతం ప్రభుత్వం పట్టాలు ఇవ్వడానికి నిరాకరిస్తుందన్నారు. కానీ విశాఖలో భూ కబ్జాదారులకు, రాజకీయ అండదండలున్న వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా పట్టాలు ఇవ్వడమే కాకుండా వాటిని రిజిస్ట్రేషన్ కూడా చేయడానికి సహకరించడం దురదృష్టకరమన్నారు. పేదలు, బలహీన వర్గాల ప్రజలకు కూడా ఆటంకాలను తొలగించి ప్రతి ఇంటి యజమానికి శాశ్వత పట్టా మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మద్దెలపాలెం జోన్ కార్యదర్శి వి. కృష్ణారావు, జోన్ కమిటీ సభ్యులు డి. అప్పలరాజు, వి. నరేంద్రకుమార్, వి. భారతి, డి. కొండమ్మ తదితరులు పాల్గొన్నారు. లీలా సుందర్ గారు గాని ఈ కాలనీలన్నింటిలో కూడా భూ పోరాటం చేసి లాఠీ దెబ్బలు తిని జైల్లోకి వెళ్ళి కేసులు అనుభవించి ఇల్లు లేని పేద ఇల్లు సాధించుకున్నాం. అవునా కాదా? పోరాడి మనం ఇల్లు సాధించుకున్నాం. ఇల్లు సాధించుకోవడంతోనే మనం మా ప్రాంతానికి రోడ్లు కావాలి, మంచినీరు కావాలి, ఆందోళన చేస్తాం. అవి